హలో ఫ్రెండ్స్, ముందుగా అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు వీడియో చేయడానికి మెయిన్లీ 2 ఒకేషన్స్ ఉన్నాయి. ఒకటి అంబేద్కర్ జయంతి అయితే ఇంకొకటి గుంటి గంగమ్మ జాతర. సో ఫస్ట్ అయితే అంబేద్కర్ గారి చిత్రపటానికి నేను మా ఏఎన్ఎం కలిసి పూలమాల వేసి పూలతో అలంకరించాము. నెక్స్ట్ ఇంకా మా సర్పంచ్ ఇంకా కొంతమంది స్టాఫ్ గ్రామస్తులు అందరు కలిసి అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాము. ఇక్కడ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా నేను గుంటి గంగ జాతర చూడడానికి అయితే స్టార్ట్ అయ్యాను. యాక్చువల్గా ఎప్పుడు గుంటి గంగమ్మ జాతర అనేది ఏదో ఒక రోజు డిసైడ్ చేసి జరుపుతూ ఉంటారు. కానీ ఈసారి ఏమైందంటే అంబేద్కర్ జయంతి గుంటి గంగమ్మ జాతర రెండు ఒకే రోజు వచ్చాయి. సో నేను ఆఫీస్లో అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్ చెప్పిన తర్వాత ఇక్కడ జాతరకి వచ్చాను. గుంటి గంగమ్మ తల్లికైతే ఘనంగా పూజలు నిర్వహించారు. చాలా రష్గా ఉండడం వల్ల నేను లోపలికి వెళ్ళలేకపోయాను. సో గుడి బయట వరకు వీడియో తీశాను. గుంటి గంగ వద్ద ఎవరైనా వచ్చి రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా స్టాల్స్ చూడడం స్టార్ట్ చేశాను. చూడండి మీరు కూడా ఏమేమి స్టాల్స్ పెట్టారో ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకునే కార్స్ ఇంకా కొన్ని టాయ్స్ స్టాల్ పెట్టారు. నెక్స్ట్ పిల్లలు ఎక్కి ఆడుకోవడానికి వీలుగా జారుడు బండ టైప్లో పెట్టారు. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు పైకి ఎక్కి కిందకి దిగి. నెక్స్ట్ టెడ్డీ బేర్స్ కలెక్షన్ చూడండి, డిఫరెంట్ కలర్స్తో టెడ్డీ బేర్స్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ కొన్ని పిల్లోస్ ఇంకా చిన్నపిల్లలకి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ ఉంది. ఇంకా కొన్ని కీ చైన్స్ టాయ్స్ కూడా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే చిన్నగా చాలా బాగున్నాయి. చిన్నపిల్లలు ఎక్కువ యూజ్ చేయడానికి ఇష్టపడతారు ఇలాంటివి. హ్యాండ్ బ్యాగ్స్ కింద ఇంకా గాజులు, కొన్ని నెక్లెస్లు, క్లిప్స్ ఇలాంటి కలెక్షన్ ఉంది. గాజుల్లో మెయిన్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ పెట్టారు. నెక్స్ట్ మట్టి గాజుల కలెక్షన్ కూడా బాగుంది. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి గాజులన్నీ కూడా. నెక్స్ట్ ఇంకొన్ని పర్సులు ఉన్నాయి చిన్నవి. ఇంకా ఇవి హెయిర్ క్లిప్స్ పింక్ అండ్ ఆరెంజ్ ఇలా బాగున్నాయి చూడడానికి. హెయిర్ బ్యాండ్స్, ఇవి కూడా పర్సులు. ఇక్కడ కలెక్షన్ అయితే బాగుంది ఈ స్టాల్లో. ఈ స్టాల్లో అయితే పర్సులతో పాటు చెంప చౌరాలు అంటాం కదా అవి, ఇంకా కొన్ని నెక్లెస్ సెట్స్ ఉన్నాయి. ఇవన్నీ హెయిర్ బ్యాండ్స్. ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్ ఉన్నాయి మోస్ట్లీ. ఇంకా ఇక్కడ మొత్తం టెడ్డీ బేర్స్ అండ్ కార్స్ కలెక్షన్ ఉంది. కార్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి కొన్ని టెంట్లు వేసుకొని ఉన్నారు ఇక్కడ వీళ్ళు షెల్టర్ కోసం. ఇంకా ఇవి టాయ్స్. ఈ టాయ్స్ అయితే 1 or 2 years పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఆడుకోవడానికి బాగుంటాయి. నెక్స్ట్ కూడా టెడ్డీ బేర్స్ కలెక్షన్, కాకపోతే ఇక్కడ టెడ్డీ బేర్స్ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. ఇంకా కింద కూడా కుక్క పిల్లల టెడ్డీ బేర్స్ టాయ్స్ ఉన్నాయి. నెక్స్ట్ హెయిర్ క్లిప్స్, బ్యాండ్స్, నెయిల్ పాలిష్, లిప్స్టిక్స్ ఇలా ఉంది కలెక్షన్. బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి చాలా. ఇవైతే ఫర్ ఉంటుంది కదా అలాంటివి హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్. ఇక్కడ టాటూ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. ఆ డిజైన్ చెప్తే వాళ్ళు టాటూ వేస్తారంట. ఇక్కడ ఒక అతను వేయించుకుంటున్నాడు ఆల్రెడీ. నెక్స్ట్ పూలమాలల కలెక్షన్. పూలమాలలు అయితే చాలా బాగున్నాయి, డిఫరెంట్ కలర్స్ ప్యాటర్న్స్ తోటి. గుమ్మానికి కానీ మనం ఏదైనా వెహికల్ ఉంటే వెహికల్స్కి కానీ కట్టుకోవడానికి చాలా బాగుంటాయి కలెక్షన్. వైట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. వీళ్ళది చాలా చిన్న కలెక్షన్ ఉంది బ్యాంగిల్స్. ఇంకా ఇక్కడైతే నెమలికలు కూడా అమ్ముతున్నారు వీళ్ళు. నెక్స్ట్ చిన్నపిల్లలకి యూస్ఫుల్ అయ్యే టాయ్స్ ఉన్నాయి, చూద్దాం పదండి. చిన్న కార్స్, చిన్నపిల్లల బొమ్మలు, ఇంకా మౌస్, క్యాట్, ర్యాట్ ఇలాంటి టాయ్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఇంకా ఇక్కడ లవ్ షేప్డ్ పిల్లోస్ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ తోటి. ఎల్లో సింబల్
అయితే చాలా బాగుంది ఇలా. నెక్స్ట్ స్టాల్స్ కూడా హ్యాండ్ బ్యాగ్స్ అండ్ టెడీ బేర్స్ కలెక్షన్. టెడీ బేర్స్ అయితే చాలా స్టాల్స్లో పెట్టారు. ఇక్కడైతే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఒక టెడీ బేర్తోని. ఇవి చిన్న టాయ్స్ రబ్బర్వి ఉంటాయి కదా అవి, ఇంకా గ్లాస్వి ఉంది, తాబేలు. నెక్స్ట్ స్టాల్లో బ్యాంగిల్స్, ఇంకా చిన్నపిల్లలు అమ్మాయిలు ఆడుకుంటారు కదా టాయ్స్ అవి ఉన్నాయి. ఈ బొమ్మలతో అయితే అమ్మాయిలు ఎక్కువగా ఆడుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఇలా అమ్మాయిని డెకరేట్ చేసే బొమ్మలు చాలా ఇష్టంగా ఉంటాయి. నెక్స్ట్ స్టాల్లో చిన్నపిల్లల్ని ఆడించడానికి ఉంటాయి కదా అవి ఉన్నాయి. చిన్న చిన్న కార్స్, క్యూబ్స్, అలా ప్లాస్టిక్ బొమ్మలే ఉన్నాయి మోస్ట్లీ ఈ స్టాల్లో. కోడి, బాతు ఇలా ఉన్నాయి. నెక్స్ట్ బ్యాంగిల్స్ కలెక్షన్, ఇంకా చేతికి కట్టుకుంటాం కదా బ్యాండ్స్ అవి ఉన్నాయి. ఈ బ్యాండ్స్లో దేవుళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి. ఇక్కడ బ్యాండ్స్ దగ్గర పర్స్ ఒకటే ఉంది, కానీ ఈ డిజైన్ చాలా బాగుంది. నెక్స్ట్ అయితే దండలు ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని హ్యాండ్ బ్యాండ్స్, ఇంకా కీచైన్ ఉంది. ఈ పింక్ కీచైన్ చాలా బాగుంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం జైంట్ వీల్, ట్రైన్, ఇంకా రౌండ్గా తిరుగుతుంటాయి కదా పిల్లలు కూర్చున్న తర్వాత అవి, ఇంకా జంపింగ్, ఇవి అన్నీ అరేంజ్ చేశారు. ఇంకా ఎదురుగా కొన్ని టెడ్డీ బేర్స్ కలెక్షన్ ఉంది. ఇంకా ఇది ఇంకొక గుడి, గుంటి గంగమ్మ దగ్గర చాలా గుళ్ళు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ప్లెయిన్ కలర్ లవ్ షేప్డ్ పిల్లర్స్ ఉన్నాయి. ఇంకా ఇవి పెద్ద టెడ్డీ బేర్స్, ఇంకా చాలా పిల్లర్స్ కలెక్షన్ మొత్తం ఉంది ఇక్కడ. ఇవి చాలా బాగున్నాయి. దిష్టి పోవడానికి కోతి బొమ్మ, దిష్టి ఫోటోలు కూడా ఉన్నాయి. ఇంకా చెరుకు గడ్డలు ఇక్కడ కింద కొన్ని పెట్టి అమ్ముతున్నారు. వీటిలో స్టీల్ సామాన్లు ఉన్నాయి. చిన్న పిల్లలు ఆడుకునేవి ఇవి కూడా. వీటితో పాటు కొన్ని క్రాకర్స్, ఇంకా వాటర్ బాటిల్స్, ఫుడ్ ఐటమ్స్ పెట్టారు. ఇవైతే డెకరేషన్కి వాడతాం కదా ప్లాస్టిక్ పూలు అవి. సో జాతరలో ఏర్పాటు చేసిన స్టాల్స్ అన్నీ చూడడం అయిపోయిన తర్వాత గుంటి గంగమ్మ దగ్గర మాలల అన్నదాన సత్రం ఓపెనింగ్ ఈరోజే. సో అక్కడికి వెళ్ళాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఇక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేశారు ఈరోజు. మెయిన్ అయితే ముందు ఇక్కడ సత్రం కోసం 2-3 రూమ్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి ఎంట్రన్స్ ఉంది. ఇది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. కాకపోతే అంబేద్కర్ జయంతి రోజే గుంటిగంగ జాతర కూడా వచ్చింది. సో మాలల అన్నదాన సత్రం కూడా ఈరోజే ఓపెనింగ్ చేసి అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఏరియా ఉంది కదా, ఇక్కడ రూమ్స్ ఏర్పాటు చేయడానికి స్లాబ్ వేశారు. ఈరోజే సత్రం ఓపెనింగ్ కాబట్టి ఇక్కడ పూజ చేశారు. దేవుళ్ళకి పూలమాలలు వేసి పూజ చేసిన తర్వాత టెంకాయలు కొట్టారు. నెక్స్ట్ అన్నదాన సత్రం, ఇంకా మాలల సత్రం ఏర్పాటు చేసిన పెద్దలందరూ వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. నేను మా పెద్దనాన్న కూడా వేశాము. నెక్స్ట్ భోజనాల దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ స్పెషల్స్ ఏం చేశారంటే 2-3 రకాల కూరలు, పప్పు, ఇంకా వెజిటబుల్ కర్రీ, పులిహోర, పొంగల్, పచ్చడి, పెరుగు, ఇలా వెరైటీ ఐటమ్స్ పెట్టారు. సో ఫైనల్గా ఇది అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్, ఇంకా గుంటిగంగ జాతర. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.